నాకు గౌరవం. మీరు ఎంత ఒదిగి ఉంటారు. చాలా మంది హీరోలు, యువ హీరోలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో యువ హీరోలకి మీరు ఇచ్చే పిలుపేంటి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా నా కొడుకు కూడా నేను ఎలాంటి సలహాలు సందేశాలు ఏమి ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే నేను ఎట్లా బిహేవ్ చేశాను, ఎట్లా నడుచుకున్నాను చిన్నప్పటి నుంచి వాడు చూశాడు. అలాగే పరోక్షంగానో ప్రత్యక్షంగానో నేను యువ హీరోలు కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు చూస్తూనే ఉంటారు. నేను నడుచుకునే ప్రతి నడవడికలోనూ నన్ను 100 మంది వాచ్ చేస్తున్నారు, కొన్ని వేలాది మంది నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు, నన్ను ఫాలో అవుతారు. నేను ఎప్పుడు అది ఆ ఎరుకతోటి, ఆ జాగ్రత్తతోటి, ఆ అవేర్నెస్ తోటి నా ప్రతి స్టెప్ చేసుకుంటూ వస్తాను. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్ టు ది యంగ్స్టర్స్. మీరు సాధారణ వ్యక్తిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇంత అంటే ఎవరెస్ట్ శిఖరం అంతా ఖ్యాతిని గడించారు. మీరు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. అలాగే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ కూడా స్థాపించారు. కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ కూడా స్థాపించి వేల మందికి ప్రాణదాతలయ్యారు. సో రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, నేత్రదానం చేయండి, మరోసారి జన్మించండి, మరోసారి జీవించండి అని చెప్పి మీరు ఇచ్చిన పిలుపుతో వేలాది మంది, లక్షలాది మంది ఇన్స్పైర్ అయ్యారు. సో మీ సేవా కార్యక్రమాల గురించి. సేవా కార్యక్రమాలు అనేది ఏ ప్రజలైతే నేను ఇంత వాణి చేశారో అది మాట వరుసకి నేను తీర్చుకోలేని రుణం, మీ రుణం తీర్చుకోలేనంటే మనం సభలో మాట్లాడుతుంటాం. అది మాటల వరకే. దాన్ని ప్రత్యక్షంగా మనం కార్యరూపం ఎందుకు చూపించకూడదు? చూపించాలంటే ఏం చేయాలి? తిరిగి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు